ఈరోజు మనం చేసే ఆసనాలు ముఖ్యంగా వెన్నుముక, బ్యాక్ పెయిన్ గురించి. స్కూల్‌కెళ్ళే విద్యార్థులు హెవీ బ్యాగ్స్ ఏసుకుంటారు. 2 వైపులా ఏసుకుంటారు. కొంతమంది ఒకవైపు ఏసుకుంటారు. ఒకవైపు ఏసుకునే పిల్లలకేంటంటే వెన్నుముక ఒకవైపు కర్వ్ తిరిగే ఎక్కువ అవకాశాలుంటాయి. అదే 2 వైపులా ఏసుకునే బరువు ఎక్కువగా ఉంటే అది లో బ్యాక్ పెయిన్‌కి దారితీస్తుంది. సో, ఆ బ్యాక్ పెయిన్‌ని మనం నియంత్రించడానికి ఈ ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము ముందుగా తాడాసనంతో మొదలెడదాం. తాడాసనం చేసే విధానం ముందుగా మనం సమస్థితిలో నిలబడాలి. సమస్థితి అనగా మన శరీర బరువు మొత్తం మన 2 పాదాల పైన ఉండాలి. పాదాల మధ్యలో 5-10 సెంటీమీటర్లు ఎడం ఉంచాలి. నిదానంగా 2 చేతులు భుజాలకు సమాంతరంగా ఎత్తి 2 చేతుల్ని జత చేయండి. తర్వాత 2 చేతుల్ని పైకెత్తండి. నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ శరీరాన్ని పైకి లాగండి. సాధ్యమైనంత వరకు శరీరాన్ని పైకి లాగండి. నిదానంగా ఊపిరి వదులుతూ మళ్ళీ కిందికి. మీ ధ్యాస మొత్తం మీ వెన్నుపూస పైన ఉంచాలి. సాధ్యమైనంత వరకు పైకి. మీ ధ్యాస మొత్తం వెన్నుపూస పై ఉంచాలి. ఇలా మీరు ఒక సెట్లో 10-12 సార్లు రిపీట్ చేయొచ్చు. అలాగా మీరు మొదటి వారంలో 2 సెట్లు చేయండి. రెండో వారంలో 3-4 సెట్లు చేయండి. నిదానంగా తీవ్రతని పెంచండి. రెండో ఆసనం ఉత్కుటాసనం అనగా కుర్చీ ఆకారంతో సమాంతరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆసనం చేసే విధానం మీ 2 పాదాల మధ్యలో అడుగున్నర ఎడం ఉంచండి. తర్వాత 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా పైకెత్తండి. ఇప్పుడు నిదానంగా ఊపిరి వదులుతూ మీ నడుముని వెన్నుపూసని నిదానంగా కిందికి, కుర్చీ ఆకారంలో కిందికి. గుర్తుంచుకోండి, మోకాలు బొటన వేలు కన్నా ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. మీ ధ్యాస మొత్తం ముఖ్యంగా మీ నడుం భాగం పైన ఉంచాలి. నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ పూర్వస్థితిలో అంటే పైకి రావాలి. ఇలా ఈ ఆసనం కూడా 10-12 సార్లు చేయాలి ఒక సెట్లో. అలా 2 సెట్లు ఇనిషియల్గా అంటే మొదటి వారంలో 2 సెట్లతో మొదలెట్టండి. తర్వాత నిదానంగా రెండో వారంలో 3-4 సెట్లు చేయండి. ఇది ముఖ్యంగా మీ వెన్నుపూసని దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మూడో ఆసనం మొదలెడదాం. మూడో ఆసనం వచ్చి కటి చక్రాసనం. మీ 2 పాదాల మధ్యలో అడుగున్నర ఎడమ లేదా మీ భుజాలకు సమాంతరంగా ఎడమ ఉంచి నిదానంగా మీ 2 చేతులు ముందుగా ఉచ్ఛ్వాస పీల్చుకొని నిదానంగా గాఢంగా ఊపిరి పీల్చుకొని నిదానంగా ఊపిరి వదిలి కంప్లీట్గా పూర్తిగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా నిదానంగా ఊపిరి వదులుతూ మీ 2 చేతుల్ని కుడివైపుకి తిప్పండి. అలాగే నిదానంగా నడుం భాగం కూడా మీ సాధ్యమైనంత వరకు శక్తి అనుసారంగా తిప్పండి. ఇప్పుడు ఈ స్థితిలో మీరు ఒక క్షణం ఆగండి. నిదానంగా మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ పూర్వస్థితిలో అంటే మళ్ళీ సెంటర్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఊపిరి వదులుతూ నిదానంగా ఎడమవైపుకి తిరగండి. ఇక్కడ మీరు ఇనిషియల్గా అంటే మీరు మొదటి రోజు మొదలెట్టినప్పుడు ఒక క్షణం ఆపండి. తర్వాత నిదానంగా 2 క్షణాలు 3 క్షణాలు అలా మీ శక్తి అనుసారంగా మీరు అక్కడ ఆపగలిగినంత సమయం ఆపి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ పూర్వస్థితిలోకి రావాలి. ఇలా ఈ ఆసనం కూడా మీరు ఒక సెట్లో 10 రిపిటేషన్ అలా 12 రిపిటేషన్ చేయండి. 8 లేదా 12 రిపిటేషన్స్ అలా చేసినప్పుడు మీ పూర్తిగా మీ నడుం భాగం ముఖ్యంగా పూర్తిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఏకపాద మార్జారి ఆసనం చేద్దాం. ముఖ్యంగా మీరు నేలపైన 2 మోకాళ్ళ పైన కూర్చొని మీ 2 మోచేతుల్ని మోకాళ్ళతో జత చేయాలి. తర్వాత 2 మోచేతుల్ని పైకెత్తండి. ఇప్పుడు కుడి పాదంని నిటారుగా వెన్నుపూసకు సమాంతరంగా సాగదీయండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంటుంది. మీ ధ్యాస మొత్తం వెన్నుపూస పైన ఉండాలి. నిదానంగా ఇప్పుడు ఊపిరి వదులుతో కుడి మోకాల్ని నేలపై ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఊపిరి వదులుతో ఎడమ మోకాల్ని పైకెత్తండి. వెన్నుపూసకు సమాంతరంగా పైకెత్తండి. ఇక్కడ మీ ధ్యాస మొత్తం నడుం భాగం పైన ఉండాలి. నిదానంగా ఈ స్థితిలో ఆగగలిగినంత సమయం మీరు ఆపొచ్చు. అంటే మీరు మీ శక్తి అనుసారంగా ఈ స్థితిలో 3-4 సెకండ్లు ఆపొచ్చు స్టార్టింగ్ మొదలెట్టినప్పుడు. తర్వాత నిదానంగా 8-10 సెకండ్ల వరకు మీరు ఈ స్థితిలో ఆగగలరు. నిదానంగా ఎడమ మోకాలు నేలపై ఉంచండి. ఇలా మీరు ఒక్క సెట్లో సుమారుగా 8-12 సార్లు
ఇది కూడా ఈ ఆసనం రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిరాలంబనాసనం చేద్దాం. నిరాలంబనాసనం చేసే విధానం ఏంటంటే, ముందుగా బోర్లా పడుకొని మీ ముఖమండలాన్ని 2 చేతుల మధ్యలో ఉంచాలి. నిదానంగా 2 మోకాళ్ళని జత చేయండి. ఇప్పుడు కుడి మోకాల్ని నిదానంగా పీల్చుకుంటూ పైకెత్తండి. ఇప్పుడు ఈ స్థితిలో మీ ధ్యాస మొత్తం నడుం భాగం పైన ఉంచాలి, లో బ్యాక్ పైన. ఇక్కడ మీరు ఉండగలిగినంత సమయం ఈ స్థితిలో ఉండొచ్చు. నిదానంగా ఊపిరితులతో కుడి పాదాన్ని నేలపై ఉంచండి. ఇప్పుడు ఇలాగే ఎడమ పాదాన్ని ఊపిరి పీల్చుకుంటూ నిదానంగా పైకి, తర్వాత నిదానంగా ఎడమ పాదం నేలపై ఉంచండి. ఇలా మీరు ఒక్కొక్క పాదాన్ని 3-4 సార్లు చేసిన తర్వాత రెండు పాదాలు జత చేసి 2 పాదాలని పైకెత్తండి. మోకాళ్ళు మడిచి 2 పాదాలను పైకెత్తినప్పుడు మీకు నడుం భాగం పైన ఒత్తిడి అనేది అనిపిస్తుంది. సో ఈ స్థితిలో మీరు మీ శక్తి అనుసారంగా ఉండగలరు. ఇలా మీరు చేసినప్పుడు మీ నడుం భాగం, ముఖ్యంగా లో బ్యాక్ రీజన్ దృఢంగా అవుతుంది, అంటే బాగా స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇదేంటంటే చూడడానికి చాలా తేలిగ్గా ఈజీగా అనిపిస్తుంది, కానీ చాలా ప్రభావం ఉంటుంది. ఈ ఆసనం కూడా మీరు మీ శక్తి అనుసారంగా ఒక సెట్లో 10 రిపిటేషన్ చేయొచ్చు, 10 నుంచి 12 వరకు చేయొచ్చు. ఇలా మీరు మొదటి వారంలో 2 సెట్లు సునాయాసంగా చేసుకోగలుగుతారు. అర్ధ హలాసనం చేద్దాం. వెల్లకిలా నేలపైన పడుకొని మీ 2 పాదాలు జత చేసి 2 పాదాలని నిదానంగా మీ శక్తి అనుసారంగా నిటారుగా 90 డిగ్రీల వరకు పైకెత్తండి. ఇక్కడ మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచాలి. మీ పొట్ట పైన వచ్చే కదలికల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే పూర్తిగా మీ వెన్నుపూస పైన దీని ప్రభావం ఉంటుంది. అలాగే మీ పొట్ట పైన ఉన్న ఏవైతే కండరాలు ఉన్నాయో పూర్తిగా దృఢంగా తయారవుతాయి. ఈ ఆసనం కూడా మీ శక్తి అనుసారంగా మీరు 8 నుంచి 10 సెకండ్లు ఈ స్థితిలో ఆగలిగినంత సమయం ఆగండి. మర్కటాసనం చేద్దాం. మీరు నేలపైన వెల్లికిలా పడుకొని ముందుగా 2 చేతులు మీ భుజాలకు సమాంతరంగా పెట్టి 2 మోకాలను మడచండి. ఇప్పుడు ఈ స్థితిలో 2 మోకాలు నిదానంగా కుడివైపు తిప్పండి, తల ఎడమవైపుకి. మీ ధ్యాస మొత్తం నడుం భాగం పైన ఉండాలి. ఇక్కడ ఈ స్థితిలో మీరు ఉండగలిగినంత సమయం ఉండొచ్చు. నిదానంగా మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ ఈ 2 మోకాలని పూర్వస్థితిలో అంటే మధ్యలోకి తీసుకొచ్చి, తర్వాత మళ్ళీ ఊపిరితులతో 2 మోకాలని ఎడమవైపుకి తిప్పండి, తల కుడివైపుకి. నిదానంగా ఈ స్థితిలో మీరు ఉండగలిగినంత సమయం మీ శక్తి అనుసారంగా ఇక్కడ ఆగడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ముఖ్యంగా పూర్తిగా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే సేతుబంధాసనం. ముందుగా నేలపైన వెల్లికిలా పడుకొని 2 మోకాలను మడచండి. మడిచిన తర్వాత మీ 2 చీల మండలాన్ని చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాదాల పక్క నుంచి నిదానంగా ఊపిరి పీలుస్తూ మీ నడుం భాగాన్ని పైకెత్తండి. ఈ స్థితిలో ఏంటంటే మీ శరీర బరువు మొత్తం మీ మెడ భాగం తర్వాత మీ పాదాల పైన ఉంటుంది. ఇలా మీరు ఉండగలిగినంత సమయం ఉండండి. నిదానంగా ఊపిరితులతో పూర్వస్థితిలోకి రండి, అంటే మళ్ళీ నడుం భాగాన్ని నేలపై ఉంచండి. ఇదేంటంటే ఒక వంతెనలాగా ఉంటుంది, అంటే బ్రిడ్జ్ పోస్చర్ అని కూడా అంటారు. ఇలా చేయడం ద్వారా ఏంటంటే పూర్తిగా మీ మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలు దృఢంగా తయారవుతాయి. అదేవిధంగా నడుము నొప్పిని నివారించడానికి అవకాశం ఉంటుంది. నడుము నొప్పితో పాటు సర్వైకల్ స్పాండిలైటిస్ ను కూడా పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అనునాసిక ప్రాణాయామం మొదలెడదాం. మొట్టమొదటిగా మీరు అనునాసిక ప్రాణాయామంతో మొదలెట్టాలి. అంటే 2 ముక్కు రంధ్రాలని పూర్తిగా మనం శుద్ధి చేయడం, అంటే ఆ 2 రంధ్రాలు ఓపెన్ అవ్వడం. దానికి చేసే విధానం ఏంటంటే కుడి బొటనేలు కుడి ముక్కుపై ఉంచి ఎడమ ముక్కు నుంచి ఊపిరి వదులుతూ ఉండాలి. పొట్ట లోపల లాగుతూ ఉండాలి వేగంగా. వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. ఇలా మీరు 5 నుంచి 10 సార్లు చేయండి. తర్వాత ఎడమ బొటనేల్ని ఎడమ ముక్కుపై ఉంచండి. తర్వాత కుడి ముక్కు నుంచి ఊపిరి వదలండి. ఊపిరి వదులుతున్నంత సమయం పొట్ట లోపల లాగుతూ ఉండాలా. ఇలా మీరు 5 నుంచి 10 సార్లు చేయండి. నాడీ శోధన ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాం.
అనునాసిక ప్రాణం అయిన తర్వాత 2 ముక్కు రంధ్రాలు శుద్ధి అయిన తర్వాత మనము నాడీ శోధన. ముందుగా మీరు నేలపైన కూర్చున్న తర్వాత వెన్నుముక నిటారుగా ఉంచండి. ఇప్పుడు కుడి చేతిని నాసిక ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు లోపలికి మడిచి బొటనవేలు కుడి బొటనవేలుని కుడి ముక్కుపై ఉంచండి. ఇప్పుడు నిదానంగా ఎడమ ముక్కు నుంచి 5 క్షణాలు ఊపిరి పీల్చుకోండి. నిదానంగా గాఢంగా ఊపిరి పీల్చుకోవాలి. ఊపిరి పీల్చుకునేటప్పుడు మీరు ఛాతీ భాగం వెడల్పు చేయాలి. 5 క్షణాలు అయిన తర్వాత కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు నుంచి ఊపిరి వదలాలి. ఊపిరి వదిలేటప్పుడు పొట్ట భాగాన్ని లోపలికి లాగాలి. మళ్ళీ ఎడమ ముక్కు నుంచి 5 క్షణాలు ఊపిరి పీల్చుకోవాలి. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఛాతీ భాగం వెడల్పు చేయాలి. మళ్ళీ ఊపిరి వదలాలి. ఇలా మీరు మొదటిసారి మీరు చేస్తున్నట్టయితే మొదటి వారంలో మీరు నిమిషానికి 16 సార్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామం మొదలెడదాం. ముందుగా మీరు నేలపైన పద్మాసనం, అర్ధ పద్మాసనం కూర్చున్న తర్వాత చూపుడు వేలిని బొటనవేలుతో జత చేయండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ఊపిరిదులతో పొట్టను లోపల లాగాలి. మీ శక్తి అనుసారంగా ఊపిరిదులతో పొట్టను లాగుతూ ఉండాలి. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీ ధ్యాస మీ ముఖమండలం పైన ఉండాలి. అలాగే మీ కంఠం మీ పొట్ట భాగం పైన ఉండాలి. కపాలభాతి చేస్తున్నప్పుడు దీనివల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు ఏంటంటే ముఖంలో ఒక తేజస్సు పెరుగుతుంది. అలాగే ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి అన్బ్యాలెన్స్ గా ఉంటుందో అది పూర్తిగా బ్యాలెన్స్ అవుతుంది. పొట్టలో ఉన్న విషవాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ప్యాన్క్రియాస్ ఉత్తేజితం అవుతాయి. బీటా సెల్స్ ఏంటంటే అవి ఇన్సులిన్ హార్మోన్ ని స్రవిస్తాయి. ఎవరికైతే మధుమేహం ఉందో పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామం మొదలెడదాం. అనులోమ విలోమ ప్రాణాయామం చేసే విధానం ఏంటంటే ముందుగా నేలపైన కూర్చుని వెన్నుముక నిటారుగా ఉంచి కుడి చేతిని నాసిక ముద్రలో ఉంచి కుడి బొటనవేలుని కుడి ముక్కుపై ఉంచి గాఢంగా ఊపిరి పీల్చుకున్న తర్వాత ఊపిరిని బిగపట్టాలి. 5 క్షణాలు బిగపట్టి నిదానంగా 5 క్షణాలు వదలాలి. మళ్ళీ 5 క్షణాలు వదిలిన తర్వాత మళ్ళీ ఊపిరిని బిగపట్టాలి. ఇదేంటంటే కుంభక అంటారు, అంటే రిటెన్షన్ ఆఫ్ ద బ్రీత్. మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి 5 క్షణాలు. ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్ళీ 5 క్షణాలు ఊపిరిని బిగపట్టి 5 క్షణాలు ఊపిరి వదలాలి. ఇది చేయడం ద్వారా ఏంటంటే విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగుల్లో కానివ్వండి, పూర్తిగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కంప్లీట్గా మీరు ఏకాగ్రతను పొందుతారు. విద్యార్థులు అయితే ఇది ప్రతిరోజు ముఖ్యంగా విద్యార్థులందరూ చేయాల్సిన ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. ఇప్పుడు మనము మధుమేహాన్ని గురించి మండూకాసనం చేద్దాం. మండూకాసనం చేసే విధానం ఏంటంటే ముందుగా మనం నేలపైన దండాసనలో కూర్చుని దండాసనం నుంచి వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మీరు ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచి 2 పిడికిలు బిగించి 2 పిడికిల్ని నాభి పక్కన ఉంచాలి ఇరువైపులా. ఇప్పుడు నిదానంగా ఊపిరితులతో పొట్టను లోపల లాగుతూ సాధ్యమైనంత వరకు మీ శక్తి అనుసారంగా ముందుకు వంగండి. వీలైతే మీ నుదుటిని నేల కానించడానికి ప్రయత్నం చేయండి. అవలేదనుకోండి మీరు ఎంత ముందుకు వంగగలిగితే అంత వంగండి. ఇక్కడ మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచండి. నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ పూర్వ స్థితిలోకి రండి, అంటే మళ్ళీ పైలకి కూర్చోండి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ ఊపిరిదులతో పొట్టను లోపల లాగుతూ ముందుకు వంగండి. ఇక్కడ మీరు ఉండగలిగినంత సమయం మీరు ఉండడానికి అవకాశం ఉంది. మీ శక్తి అనుసారంగా మళ్ళీ నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ పైకి రండి. పవన్ ముక్తాసనం చేద్దాం. ముందుగా నేలపైన వెలికిలా పడుకొని 2 పాదాలు జత చేసి మీ 2 పాదాలని నిదానంగా 30 డిగ్రీలు, తర్వాత 60, 90 డిగ్రీలు 2 పాదాలు నిటారుగా పైకెత్తాలి. ఇది
అర్ధ హలాసన స్థితిలో. ఇక్కడ మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచండి. ఇక్కడి నుండి నిదానంగా మీ 2 మోకాళ్ళు మడచండి. మడిచిన తర్వాత 2 మోకాళ్ళని 2 చేతులతో గట్టిగా పట్టుకొని మీ తొడ భాగాన్ని మీ పొట్టతో జత చేయండి. ఇక్కడ మీరు నిదానంగా ఊపిరి వదులుతారు. ఊపిరి వదులుతూ వెనక్కి, ఊపిరి పీల్చుకుంటూ పైకి ముందుకి, ఊపిరి వదులుతూ వెనక్కి, ఊపిరి పీల్చుకుంటూ ముందుకి. ఇలా ముందుకు వెనక్కి సాధ్యమైనంత వరకు మీరు ఒక్క సెట్లో 8-10 సార్లు సునాయాసంగా చేయగలరు. ఇలా చేయడం ద్వారా ఏంటంటే ముఖ్యంగా మధుమేహం పూర్తిగా నియంత్రించబడుతుంది. అలాగే మీ వెన్నుపూసకు పూర్తిగా మసాజ్ అవుతుంది. పొట్టలో ఉన్న గ్యాసెస్ అంటే విషవాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మధుమేహం ఉన్నవారికి. పవనముక్త ఆసనం. కపాలభాతి ప్రాణాయామం మొదలెడదాం. ముందుగా మీరు నేలపైన పద్మాసనం, అర్ధ పద్మాసనం కూర్చున్న తర్వాత చూపుడు వేలిని బొటనవేలుతో జత చేయండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ఊపిరి వదులుతూ పొట్టను లోపల లాగాలి. మీ శక్తి అనుసారంగా ఊపిరి వదులుతూ పొట్టను లాగుతూ ఉండాలి. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీ ధ్యాస మీ ముఖమండలం పైన ఉండాలి. అలాగే మీ కంఠం మీ పొట్ట భాగం పైన ఉండాలి. కపాలభాతి చేస్తున్నప్పుడు దీనివల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు ఏంటంటే ముఖంలో ఒక తేజస్సు పెరుగుతుంది. అలాగే ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి అన్బ్యాలెన్స్ గా ఉంటుందో అది పూర్తిగా బ్యాలెన్స్ అవుతుంది. పొట్టలో ఉన్న విషవాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ప్యాన్క్రియాస్ ఉత్తేజితమవుతాయి. బీటా సెల్స్ ఏంటంటే అవి ఇన్సులిన్ హార్మోన్ ని స్రవిస్తాయి. ఎవరికైతే మధుమేహం ఉందో పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు మనం చేసే ఆసనాలు ముఖ్యంగా శరీరంలోని అధిక కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన శరీరంలో కొవ్వు మొదటగా పొట్ట పైన ఉంటుంది. అలాగే పిరుదల పైన, తర్వాత లాట్స్ అంటే సైడ్ లాట్స్ ఆబ్లిక్స్ దగ్గర ఉంటుంది. సో ఈ పొట్టని కరిగించే విధానం ఏంటంటే ముఖ్యంగా మనకు సైడ్ లాట్స్ ఆబ్లిక్స్ లో కరిగించే విధానం మనము తిరక్ తాడాసనం ద్వారా చేయొచ్చు. మీరు ముందుగా నిలబడండి. సమస్థితిలో నుంచి మీరు 2 పాదాల మధ్య అడుగున్నర ఎడమ ఉంచండి లేదా మీ భుజాలకు సమాంతరంగా. ఇప్పుడు 2 చేతులు జత చేయండి. 2 చేతుల్ని పైకి తిప్పి నిదానంగా శరీరం పైకి అంటే పూర్తిగా తల పైకి ఎత్తండి 2 చేతులు. ఇప్పుడు ఇక్కడ గాఢంగా ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ఈ స్థితి నుండి నిదానంగా ఊపిరి వదులుతూ మీ కుడి వైపుకు నిదానంగా 2 చేతుల్ని పంపండి. ఇలా చేస్తున్నప్పుడు మీరు 2 చేతులు కుడివైపు పంపినప్పుడు ఎడమవైపు దీని ప్రభావం ఉంటుంది. నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ పూర్వస్థితిలోకి రండి అంటే తలపైకి చేతులు. ఇప్పుడు ఇక్కడ నుండి నిదానంగా 2 చేతుల్ని ఎడమవైపుకు నిదానంగా వంపండి. ఇలా చేసినప్పుడు కుడివైపు దీని ప్రభావం ఉంటుంది. ఇలా మీరు ఒక సెట్లో 10-12 సార్లు సునాయాసంగా చేయగలరు. ఇలా ప్రతిరోజు మీరు 2 సెట్లతో మొదలెట్టండి మొదటి వారంలో. అలాగే రెండో వారంలో 3-4 సెట్లు చేయండి. ఇప్పుడు మనము పాదాస్తాసనం మొదలెడదాం. పాదాస్తాసనం చేసే విధానం ముందుగా మీరు సమస్థితిలో నిలబడి అక్కడి నుండి 2 పాదాలు జత చేయండి. ఇప్పుడు ఇక్కడి నుండి నిదానంగా 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా పైకెత్తి ఇక్కడి నుండి ఊపిరి పీల్చుకుంటూ గాఢంగా మీ 2 చేతులు నిటారుగా పైకెత్తండి. ఈ స్థితి నుంచి నిదానంగా మీరు నడుం భాగాన్ని వెనక్కి నెడుతూ నిదానంగా ముందుకు వంగండి. ఊపిరి వదులుతూ ఉండాలి, పొట్ట లోపల లాగుతూ ఉండాలి. ఇక్కడి నుంచి సాధ్యమైనంత వరకు మీ శక్తి అనుసారంగా పూర్తిగా మీరు ముందుకు వంగి 2 చేతుల్ని నేలపై ఆనించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ 2 చేతులు నేలపై ఆనకపోతే చేతు మునివేలు, అది కాకపోతే మీరు మీ 2 చీల మండలాన్ని చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా సాధ్యం కాకపోతే మీ శక్తి అనుసారంగా మీరు ఎంతవరకు ముందుకు వంగగలిగితే అంత ముందుకు వంగండి. ఇప్పుడు ఈ స్థితిలో మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచండి. ఇక్కడి నుండి నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ పూర్వస్థితిలోకి రండి అంటే పూర్తిగా పైకి. ఇక్కడి నుండి ఊపిరి వదులుతూ 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా తీసుకురండి.
మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ 2 చేతుల్ని పూర్తిగా నిటారుగా పైకెత్తండి. ఇక్కడి నుండి మళ్ళీ ఊపిరి వదులుతూ పొట్ట లోపల లాగుతూ ముందుకొంగండి. నిదానంగా ముందుకొంగి 2 చేతులు నేలకు ఆనించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే పొట్ట పైన కొవ్వు పేరుకుపోయినది అధిక మాత్రలో ఉంటుంది, అది తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా మీకు గ్లూటియస్ మ్యాక్సిమస్ మజిల్ బటక్స్ పైన పేరుకుపోయిన కొవ్వు కరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అధోముఖ శ్వానాసనం చేసే విధానం, మీరు నేలపైన వజ్రాసన స్థితిలో కూర్చుని మీ 2 మోచేతుల్ని 2 మోకాళ్ళతో జత చేయాలి. ఇప్పుడు నిదానంగా 2 మోచేతుల్ని 2 మోకాళ్ళని పైకెత్తండి. పర్వతాసన స్థితిలోకి వస్తారు. ఇక్కడ మీ హీల్ మడిమని నేలపై ఆనించడానికి ప్రయత్నం చేయండి. తలని కిందికి ఉంచండి. పూర్తిగా మీ చూపు మోకాళ్ళపై ఉండాలి. ఈ స్థితి నుండి ఊపిరి పీల్చుకుంటూ కుడి మోకాల్ని కుడి పాదాన్ని పైకెత్తండి. సాధ్యమైనంత వరకు పైకెత్తండి ఊపిరి పీల్చుకుంటూ. మళ్ళీ ఊపిరి వదులుతూ పాదం నేలపై ఉంచండి. అలాగే ఇప్పుడు ఎడమ పాదం ఊపిరి పీల్చుకుంటూ పైకెత్తండి, ఊపిరి వదులుతూ కిందికి. ఇలా మీరు ఒక్క సెట్లో 10 నుంచి 12 సార్లు సునాయాసంగా చేసుకోగలుగుతారు. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటంటే, ముఖ్యంగా గ్లూటియస్ మ్యాక్సిమస్ మజిల్ బటక్స్ దగ్గర ఉన్న అధిక మాత్రంలో పేరుకుపోయిన కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే నడుము అంటే లో బ్యాక్ రీజన్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే అధిక మాత్రంలో ఉందో కొవ్వు అది కూడా తగ్గుతుంది. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు. ఉత్తాన పాదాసనం చేసే విధానం, నేలపైన వెలికిలా పడుకొని 2 పాదాలు జత చేయండి. ఇక్కడి నుండి 2 పాదాలు మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మన పొట్ట పైన అప్పర్ అబ్డామిన్, మిడిల్, లోయర్ అబ్డామిన్ అంటే పొట్ట పైన ఉన్న ఏదైతే కొవ్వు ఉంటుందో అది పూర్తిగా తగ్గుతుంది. నిదానంగా 1 అడుగు పైకి ఎత్తండి, అంటే 30 డిగ్రీలు. ముందు ఉత్తాన పాదాల స్థితి నుంచి అర్ధాలాసన స్థితికి వస్తున్నాం. నిదానంగా అక్కడి నుంచి 60 డిగ్రీలు అంటే 2 అడుగులు, అలాగే 3 అడుగులు. తర్వాత నిదానంగా మీ 2 పాదాలు నిటారుగా 90 డిగ్రీలు ఎత్తండి. అలాగే పొట్ట పైన కండరాలు దృఢంగా తయారవుతాయి. పాద వృత్తాసనం చేసే స్థితి ఏంటంటే, నేలపైన వెలికిలా పడుకొని 2 పాదాలు జత చేసి 2 పాదాలని నిదానంగా ఉత్తాన పాద స్థితి నుంచి అర్ధాలాసన స్థితికి తీసుకురావాలి. అంటే నిటారుగా 2 పాదాలు 90 డిగ్రీలు ఎత్తి ఇక్కడి నుండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచి 2 పాదాలని వృత్తాకారాలు తిప్పాలి, అంటే సర్కులర్ మూమెంట్. ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు చేసే ముందుగా మీరు 6 బీజాక్షరాలు 12 మంత్రాలు ఉచ్చారణ చేయాలి. మొదటిగా బీజాక్షరాలు. మొదటి బీజాక్షరం ఏంటంటే హరం, తర్వాత హరిం, హరం, హరైం, హరౌం, హర. ఈ 6 బీజాక్షరాలు. తర్వాత 12 మంత్రాలు ఉంటాయి. ఓం మిత్రాయ నమః, ఓం రవై నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మర్చే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు మొదలెడదాం. మొదటి ఆసనం ప్రణామాసనం. ఇక్కడ 2 చేతులు జోడించి మీ ఉచ్ఛ్వాస నిశ్వాస సామాన్య స్థితిలో ఉంచాలి. తర్వాత నిదానంగా 2వ స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఊర్ధ్వాస్తాసనం. సాధ్యమైనంత వరకు చేతులు పైకెత్తి నిదానంగా వెనుక. ఇప్పుడు 3వ స్థితి పాదాస్తాసనం. ముందు కొంగాలి, 2 చేతులు నేల కానించాలి సాధ్యమైనంత వరకు. ఇక్కడ నుండి 4వ స్థితి. 4వ స్థితి ఏంటంటే అశ్వ సంచలనాసనం. అంటే మీ కుడి పాదం 2 చేతుల మధ్యలో ఉండాలి.
ఎడమ మోకాలు నేల కానించాలి, తల పైకెత్తాలి, ఊపిరి పీల్చుకోవాలి. ఇక్కడ నుండి దండాసనం. ఇక్కడ ఏంటంటే మీ కుడి పాదం వెనక్కి నెట్టాలి, దండాసన స్థితిలో ఉంచాలి, ఇక్కడ ఊపిరి వదలాలి. ఇక్కడ నుండి మళ్ళీ అష్టాంగ నమస్కారాసనం. ఏంటంటే మీ గడ్డం తర్వాత ఛాతీ భాగం నీడ కానించాలి, ఇక్కడ ఊపిరి బిగపట్టాలి. ఇక్కడ నుండి 7వ స్థితి భుజంగాసనం. ఊపిరి పీల్చుకుంటూ మెడ భుజాలను పైకెత్తాలి. తర్వాత ఊపిరి వదులుతూ వెనక్కి నడుముని పైకెత్తడం పర్వతాసనం. మళ్ళీ ఇక్కడి నుండి అశ్వ సంచలనాసనం. అంటే ఎడమ పాదం 2 చేతుల మధ్యలో ఉంచాలి, కుడి మోకాల్ని నేల కానించాలి, తల పైకెత్తాలి, ఊపిరి పీల్చుకోవాలి. ఇక్కడి నుండి నిదానంగా మళ్ళీ పాదాస్తాసన స్థితిలోకి రావాలి. 2 పాదాలు జత చేయాలి, 2 చేతులు నేల కానాలి, ఊపిరి వదలాలి. ఇప్పుడు నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకెత్తాలి, సాధ్యమైనంత వరకు ఊర్ధ్వాస్తాసనం. ఇక్కడ నుండి మళ్ళీ ఊపిరి వదులుతూ 2 చేతులు జత చేయండి ప్రణామాసన స్థితిలో. ఇది సూర్య నమస్కారాలు.